హాయ్ అండి, చూస్తున్నారు కదా. మార్నింగ్ అయితే బొప్పాయి తోటకైతే మేము వచ్చేసాము. ఇప్పుడేమో అన్ని కాయలన్నీ కోసేసాము, పేపర్ చుట్టేసాము. పేపర్ ఎందుకు చుడతామని చాలామంది అడుగుతున్నారు కదా. పేపర్ ఎందుకు చుడతామంటే ఈ బొప్పాయికి అయితే పాలు వస్తుంది. ఆ పాలు వేరే కాయకి అంటుకుంటే మచ్చల్లి పడిపోతుంది. అందుకని దానివల్ల కాయ చూడడానికి మరి అంత నీట్గా అయితే కనిపించదు. అందుకని పేపర్ చుడతాము. పేపర్ చుట్టడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే పచ్చిగా ఉన్న కాయ కూడా అదే తయారైపోతుంది. మేము ఏం చేస్తామంటే తోటలో కాయ తయారైనా కోస్తాము. తయారైన కాయ అది కొంచెం చుక్కున్న కాయ కోసినా అది పేపర్ చుడితే అది ముగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అయితే మేము ఎప్పుడో వచ్చాము. ఇప్పటికి దగ్గర 2 hours అయిపోతుంది మేము వచ్చి. పేపర్ చుట్టేసాము, కాయలు కోసేసి. ఇంకెక్కువ కూడా కొయ్యమండి, ఏ రోజుకి ఆ రోజు. ఈ రోజు రేపు అమ్ముకునేటట్టు మాత్రమే కోస్తాం, ఇంకెక్కువ కాయలు అయితే కొయ్యం. చూస్తున్నారు కదా ఎలా చుట్టాము అన్నీ మీకు లైవ్ అయితే పెట్టాను. ఇక్కడ మీకు ఎన్ని సంచులు కోసామో కాయలు కూడా మీకు చూపిస్తాను, చూడండి క్లియర్గా. చూస్తున్నారు కదా, ఇది ఒక సంచి, అదిగోండి అదొక సంచి, ఇదొక సంచి కోసాము. ఈ 3 సంచులు కోసాము. తోట అయితే మీకు చూడండి క్లియర్గా చూడొచ్చు. తోట అయితే ఫుల్, అంటే మధ్య మధ్యలో బొప్పాయి తోట, అక్కడక్కడేమో అరటికాయ తోట ఉంది. అందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ఓకేనా, అందరికీ బాయ్ బాయ్. తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.